స్వామి, తమరు వెంకటగిరి ఆధ్యాత్మిక సభలయందు కొన్ని విషయములు తెలిపితిరి. అవి కొన్ని సరిగ్గా అర్థమగుటలేదు, అడగవచ్చునా? అర్థము కానిది అడుగుటయే నాకును ఆనందం. తప్పక అడగవచ్చును. స్థూల రూపము, సూక్ష్మ రూపము అని అంటేది కదా. ఒక్క మనసుకు మాత్రము అటి రూపములుండునా? ప్రతి ఒక్క విషయమునకు ఉన్నవా? ఏ విషయమునందునూ స్థూల సూక్ష్మములు ఉన్నవి. అసలు స్థూలమున ఏ రూపములు నామములు చూస్తూ వింటూ ఉన్నారో అవన్నీయూ సూక్ష్మమునందు కూడా రూపనామములతో ఉన్నవి. లోనున్న సూక్ష్మమును ఎరిగించుట కొరకే స్థూల రూపనామములు ఏర్పడినవి. అయితే స్వామి, స్థూల ఆకాశము కనిపించుచున్నదే, దానికి సూక్ష్మ ఆకాశం ఏమైనా ఉన్నదా? ఇచ్చివాడా, ఆ సూక్ష్మ ఆకాశమే ఇన్నింటినీ కప్పుకొని ఉన్నది. స్థూలమునందు ఎంత సున్నితముగానూ విశాలముగానూ ఆకాశము ఉన్నదో సూక్ష్మమునందు కూడా అంత సున్నితముగానూ ఉన్నది. లేకేమి? దానికి పేరేమి స్వామి? దానినే సూక్ష్మ హృదయాకాశం అంటారు. దానికి విశాలత్వం ఎక్కడిది స్వామి? దానికున్నంత విశాలము మరి దేనికి కూడానూ లేదు. ఎన్ని దృశ్యములను, ఎన్ని అనుభవములను, ఎన్ని చింతలను, ఎన్ని ఊహలను ఇమిడ్చుకున్నదో చూడు. అయితే ఆకాశము ఉన్నట్లే సూర్యుడు కూడా ఉన్నాడా? లేకేమి? ఆ సూర్యుడు లేకున్నా ఇంత కుశలత, ప్రకాశము ఎక్కడిది? అతడు ఏ పేరునందుండును? హృదయము ఆకాశమైనప్పుడు ఆ ఆకాశమున సంచరించు సూర్యుడు బుద్ధియే. సూర్యకిరణములెంత ప్రకాశవంతముగా ఉండునో బుద్ధి ప్రభలు కూడా అంత ప్రకాశవంతముగా ఉండును. కాన సూక్ష్మ సూర్యుడు బుద్ధియే. అదే విధముగా చంద్రుడు కూడాను ఉండవచ్చును కదా స్వామి? చంద్రుడేమి, సూర్యుడేమి, ఆకాశమేమి మొదటే చెప్పితిని గదా, సర్వ స్థూల రూపములకు సూక్ష్మరూపము వేరే ఉన్నదని. ఆ స్థూల చంద్రుడే సూక్ష్మరూపమున ప్రేమ అను చల్లదనముతో ప్రకాశించుచున్నాడు. మానవ ప్రేమయే సూక్ష్మచంద్రుడు. అయితే పాండవులు కౌరవులు యుద్ధము చేసిరే, అందులో సూక్ష్మ పాండవులు కౌరవులు వారి సూక్ష్మ యుద్ధము ప్రపంచమును ఏ రీతిగా తెలియచున్నది? చేసిరే అనుట ఎందుకు, నేటికి గూడను చేయుచునే ఉన్నారు సూక్ష్మరూపులై. ఇందులో దుర్గుణములే కౌరవులు, సద్గుణములైన సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలను 5 గుణములే పంచపాండవులు. దుర్గుణములను కౌరవులు లెక్కలేనంత మంది ఉన్నారు. యుద్ధము వారికి ప్రతి ఒక్కరి హృదయాకాశము క్రిందే చిత్తభూమియందే జరుగుచున్నది. ఇందులో పాండురాజు కొడుకులు పాండవులు, ధృతరాష్ట్రుని కొడుకులు కౌరవులు అన్నారే. మీరు చెప్పేటటువంటి సూక్ష్మ మార్గమున పాండురాజు ఎవరు, ధృతరాష్ట్రుడెవరు? ఒక్క హృదయ రాజ్యాధిపతులే వారు. అజ్ఞాని, సుజ్ఞాని అను పేర్లతో అందరియందు ఉన్నారు. అజ్ఞాని అయిన గుడ్డివాడే ధృతరాష్ట్రుడు. సుజ్ఞాని అయిన పాండురాజే సద్గుణముల తండ్రి. తెలిసినదా? అయితే స్వామి క్షమించండి, ఆ యుద్ధమున ఇంకనూ అనేకములైన రథములు, సైన్యము, ప్రజలు ఉండిరే. వారంతా ఎవరు మరి? తప్పక అవన్నీయూ కూడా మానవునియందే ఉన్నవి. వివిధమైన అనేక భావములే ప్రజలు, దశేంద్రియములే సైన్యము, పంచేంద్రియములే రథాలు. అట్టి సైన్యముతో ప్రజలలో ప్రతి ఒక్కరి హృదయమందు నిత్యము పాండవులు కౌరవులు అను సద్గుణ దుర్గుణములు యుద్ధము చేయుచున్నవి. తెలిసినదా? అయితే ఈ రెండింటికి మధ్యవర్తి అయిన కృష్ణ పరమాత్మ ఈ సూక్ష్మరూపమున ఏ పేరుతో ఉన్నాడు? అంత మాత్రము తెలియదా? అతనే ఆత్మ అను పేరుతో సాక్షిభూతుడై ఉన్నాడు. జీవిత రథసారథే అతడు. వీరందరికీ ముఖ్య పట్టణము హస్తినాపురము కదా. ఆ హస్తినాపురము ఇప్పుడు సూక్ష్మమున ఏది? ఈ సూక్ష్మరూపమున సంచరించు సర్వ సైన్య రథ కౌరవ పాండవులకు నిలయమైనది అస్థిపంజరమే. కాన అస్థిపంజరమే హస్తినాపురము. ఎట్లనా ఆ స్థూల హస్తినాపురమునకు 9 ద్వారములు, దీనికి 9 ద్వారములు. కౌరవ పాండవులు పుట్టినది, పెరిగినది, ఆడినది, పాడినది, విద్యలు నేర్చినది, కడకు యుద్ధము చేసినది ఒకే స్థలమందు. ఇక్కడ కూడా దుర్గుణ సద్గుణములు పుట్టినది, ఆడినది, పాడినది, సర్వము నేర్చినది, కడకు రెండింటికి వైరము వచ్చినది ఒకే అస్థిపంజరమైన దేహమందే. కాన దేహమే హస్తినాపురము. ఇందులోని రాజులే అజ్ఞాని, సుజ్ఞాని. తెలిసినదా? భారత యుద్ధమునకు మనిషి యొక్క గుణ ప్రవర్తనలకు చాలా సంబంధమున్నది. ఎంత చక్కని పోలిక స్వామి! నిజమే, తాము చెప్పిన ప్రతి విషయమునందు సంబంధము, సందేహము లేకున్నది. తమరు తెలిపినట్లు ఇట్టి యుద్ధము ప్రతి ఒక్కరి యందు నేటికి కూడా జరుగుతూనే ఉన్నదన్నమాట. ఈ యుద్ధమింక నిల్చుట ఎప్పుడు?
ఈ యుద్ధము నిల్చుటయా? ఎప్పుడు దుర్గుణ సద్గుణములు ఒక్కటై గుణరహితులు కాగలరో అప్పుడే శాంతి ఏర్పడును. అప్పుడు ఈ యుద్ధరంగమైన అస్థిపంజరము ఉండదన్నమాట. యుద్ధమున్న కదా యుద్ధరంగము. యుద్ధమే లేకున్నా ఇంక రంగమెక్కడిది? ఈ యుద్ధము లేకుండా చేసుకొన వీరులేదా? ఎందుకు లేదు? వ్యామోహములనే ప్రజలున్న కదా యుద్ధములు జరిపింతురు. అట్టి ప్రజలే లేకున్నా ఏ యుద్ధమూ లేదు. కాన మొదట వ్యామోహములు, మమకార అహంకారములు లేకుండా చేసుకున్న శాంతిగా ఉండవచ్చును. అట్టి శాంతికి ప్రయత్నించునాయన. వెళ్ళిరా. ఊరికే సందేహములు పెట్టుకొనుట కూడా ఒక వ్యామోహమే. దీనిని కూడా లేకుండా చేసుకొనుటకు ప్రయత్నించు.